పర్ఫార్మెన్స్ మాది ఇలా ఉంది చూడండి మేము చెప్పుకోలేకపోయినామన్నారు. చెప్పుకోలేకపోవడం వల్ల కాదు, మీ పర్సెప్షన్ మీరు సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. అది బీఆర్ఎస్ అర్థం చేసుకుంటే దాని మించిన గుణపాఠం ఇంకోట్లేదు. నాగేశ్వర్ గారు, తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ అనే ఉద్దేశంతో చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు లేకపోతే ఇతర పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతుంది సార్. ఇప్పుడు చూడడం ఏంటంటే ఎన్నికలకు ముందే చూడడం చేరిండు కదా. వివేక్ బీజేపీలో నుంచే కాంగ్రెస్కి వచ్చాడు కదా. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా. ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా. ఇంతమంది పేర్లు చెప్పగలం కదా. సో ఇది మనకు తెలిసిన ఇక దిగువ స్థాయి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. సో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో కూడా వెళ్ళారు. తులా ఉమా, జిట్టా బాలకృష్ణారెడ్డి వీళ్ళని తెలిపారు కదా. అందువల్ల బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, అది కాంగ్రెస్ నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ బీజేపీని వీరడం మొదలుపెట్టారు. కొంతమంది మిగిలారు. ఎందుకు మిగిలారంటే కారణం ఒకటి, కాంగ్రెస్లో అకామిడేట్ అయ్యే అవకాశం లేకపోవడం. 2, కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం లేకపోవడం. 3, బీజేపీ తరఫున గెలిచి తర్వాత చూద్దాం అనుకోవడం. ఈ 3 కారణాల వల్ల ఎలక్షన్స్ ముందు వాళ్ళు వెళ్ళలే. వాళ్ళకు ఇప్పుడు ఈ 3 జరిగింది ఏంటి? మొదటిది, కాంగ్రెస్లో అకామిడేట్ ఆ రోజు కాలేకపోతున్నాం కదా అని చేరలే. కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఏదో రకంగా అకామిడేట్ చేయగలుగుతుంది. అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు ఎక్కువ ఉంటాయి. ప్రతి అధికారం లేనప్పుడు అకామిడేషన్ అంటే అర్థం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ మందికి ఇవ్వలేరు. కానీ అధికారం వచ్చిన తర్వాత అలా ఉండదు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఉండదు. ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, నామినేటెడ్ ఉంటాయి, చైర్మన్ పోస్టులు ఉంటాయి. ఏది లేకపోతే ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్లో పైరవీలను ఉంటాయి. అందువల్ల ఇది మొదటి కారణం. అంటే ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీ లేదు కనుక చేరని వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీస్ కనబడుతున్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని వాళ్ళు విశ్వసించలే పూర్తిగా. ఎందుకంటే మనం తొందరపడి ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ గెలవక మనం ఎటుకాలంలో అవుతాము అనే భావించారు. అందువల్ల ఆగారు. కానీ వారి అంచనాలకు మించి కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత ఇక ఇంకేముందిగా మూడవది ఏంటి అంటే బీజేపీలోనైనా గెలిచి తర్వాత చూసుకుందామని ఆగారు. కానీ బీజేపీలో గెలవలేకపోయారు. బీజేపీలో ఓడిపోవడమో లేకుంటే టికెట్ రాకపోవడమో పోటీ చేయకపోవడం జరిగింది. ఈ 3 కారణాల రీత్యా ఎన్నికలకు ముందు చేరని వాళ్ళు ఇప్పుడు చేరటానికి ఆలోచించడానికి ఆస్కారం వచ్చింది. స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉన్నది దీనికి. ఆ స్పీడ్ బ్రేకర్ పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీయే ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ కూడా పార్టీలో ఉన్న నేతల నమ్మకం. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? బీజేపీలో 17 సీట్లు ఉన్నాయి. అందులో గెలవగలిగే సీట్లు 17 కాదు. ఈ గెలవగలిగే సీట్లు తక్కువనే ఉంటాయి. ఆ సీట్లలో ఎవరు అభ్యర్థి అనేది వారికి పార్లమెంటు సీటు వస్తే పార్లమెంటు గెలవచ్చు. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే కాలం కలిసి వస్తే మంత్రి కావచ్చు. అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం వల్ల కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యాడు. అంబర్పేటలో గెలిచి ఉంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగానే ఉండేవారు. లేదు అక్కడ కిషన్ రెడ్డి కాక రామచంద్రరావు గెలిచాడనుకో మల్కాజ్గిరి నుంచి, రామచంద్రరావే మంత్రి అయ్యేవారు. డీకే అరుణ గెలిచిందనుకో డీకే అరుణ మంత్రి అయ్యేది. అంటే అంత అద్భుతమైన అవకాశం వచ్చేది. సో అలాంటి అవకాశం మళ్ళీ రాకపోతుందా? 2024లో మేము లోక్సభ గెలిస్తే మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మంత్రి పదవినా వస్తుంది కదా అనే నమ్మకంతో ఉన్నాను. సమస్య ఏంటంటే ఇలాంటిది ఎంతమందికి అవకాశం వస్తుంది? ఓ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలో అవకాశం, మర్రి సిద్ధారెడ్డి ఆయన ఎక్కడి నుంచి పొడియాలి ఎంపీగా, అలాగే డీకే అరుణ జితేందర్ రెడ్డి ఇద్దరిట్లో ఒకరే కదా మహబూబ్నగర్ సీట్ వచ్చేది. ఇంకోటి సంగతి ఏంది, ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఆయన కరీంనగర్ నుంచి చేయాలంటే బండి సంజయ్ ఆల్రెడీ ఉన్నాడు. అక్కడే మురళీధర్రావు కూడా పోటీలో ఉన్నాడు. బండి సంజయ్, మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు, ఈటల రాజేందర్, ఇందులో ఎంతమందికి వస్తుంది? ఛాన్స్ ఒక్కరికి వస్తుంది. ఈటల రాజేందర్ మెదక్ నుంచైనా నేను పోటీ చేస్తా అంటున్నాడు. కానీ గజ్వేల్ అనుభవం తర్వాత మెదక్ నుంచి పోటీ చేస్తే గెలవడంతో సులభం కాదు.
అందువల్ల ఇలా బీజేపీలో ఉన్న కొద్దిమందికి మాత్రమే ఎంపీలుగా అవకాశం వస్తుంది. ఆ కొద్దిమందిలో కూడా ఎంతమందికి అవకాశం వస్తున్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ కూడా పోటీ ఉండడం వల్ల ఇక దిగువ స్థాయి నాయకులు ఉన్నారు, అంటే అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి నాయకులు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది బీజేపీలో వచ్చారు రాష్ట్రపడి. సో వాళ్ళు గెలవలేకపోయారు, కొంతమంది సెకండ్ వచ్చారు. వీళ్ళుగా 2028 దాకా ఆగడమా, ఈలోగా అధికారంలో ఉన్న వారిని చూసుకోవడమా, మళ్ళీ కావాలంటే బీజేపీ నిజంగానే పెరిగిందనుకోండి 28 వరకు, అప్పుడు రావచ్చు కదా. ఏం పార్టీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి కదా. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ రాలేదు చివరి నిమిషంలో. అందువల్ల బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నేతల ఆలోచన ఏంటంటే 2020 చాలా దూరం ఉంది కదా, ఈలోగా వేరే పార్టీల్లో ఏమైనా ఛాన్స్ చూసుకొని చివరి వరకు వద్దాం. అంటే మాకు హైదరాబాద్కు ఈవినింగ్ 6 o'clock ట్రైన్ ఉందనుకో, ఉదయం 7 గంటలకు దిగాడు అనుకోండి, ఈ లోపల 4 పనులు చేసుకుందాం, ఇంకా ట్రైన్ టైం ఉన్నది కదా, ఇంకో గంట ఆ నాంపల్లిని ఎక్కేది కదా, పక్కన బేగం బజార్ పక్కనే కదా, 4 కొనుక్కుందామని వెళ్తారు. సో అలా బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఏంటంటే ఇంకా 2020 దూరం ఉంది, ఈలోగా కాంగ్రెస్ పార్టీలో కొంత ఏమైనా ట్రై చేద్దాం, చేసి మళ్ళీ కావాలంటే బీజేపీకి వద్దాం అనే ఆలోచనలో ఉంటారు కదా. ఎందుకంటే పార్టీలు ఎప్పుడు పడితే అప్పుడే తీసుకుంటున్నాయి కదా, చివరి నిమిషంలో వచ్చినా కూడా కౌంటర్ ఓపెనే ఉంటుంది కదా, కౌంటర్ క్లోజ్ కావడం లేదు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు నిబద్ధతతో పనిచేసి జీవితంలో కూడా బీజేపీ పవర్లోకి వస్తుంది అని అనుకోని వారు కూడా పాపం వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి వాల్యూ వచ్చింది, కొత్తగా వచ్చిన వాళ్ళకి విలువిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఏం నమ్మకం, ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్తో బీజేపీలో చేరలే, దేశం కోసం ధర్మం కోసం చేరిన వాళ్ళు కాదు. వాళ్ళు మా వల్లే గెలిచారని అనుకున్నారు. రఘునందన్ రావు అన్నాడు కదా, అమిత్ షా వచ్చినా కూడా మునుగోలు గెలవలే, నేను ఎట్లా గెలిచిన చూడు, అది రఘునందన్ రావు విజయం అన్నాడు. ఏమైంది, ఇప్పుడు 50 ఓట్లతో ఓడిపోయాడు. రఘునందన్ రావు విజయమే అయ్యి ఉంటే ఇప్పుడు కూడా గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయారు మరి? అంటే బీజేపీ పాత్ర లేదు, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. వేల మంది బీజేపీ కార్యకర్తలు దుబ్బాకలో రాత్రింబవళ్ళు శ్రమించారు. నార్మల్ అంటే ఒక సాధారణంగా ఏది దొరికితే తిని కళ్యాణ మండపాల్లో పండుకొని పాపం కింద నేల మీద పండుకొని వెళ్ళి పనిచేశారు దుబ్బాకలో. అంత కష్టపడితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు రఘునందన్ రావు చిట్చాట్లు ఏమంటాడు, ఇదంతా నా కృషి, నన్ను చూసి ఓట్లేశారు, ఇది నా గెలుపు అని అంటే ఆ కడుపు మండదండి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళకు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే పోరాటం మంది ఉన్నారు. దుబ్బాక ఎలక్షన్లో రఘునందన్ రావు విజయం కొరకు మామూలుగా శ్రమించలే పాపం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అన్సంగ్ హీరోస్, వాళ్ళు ఏది ఆశించరు. రఘునందన్ రావు రేపు ఎమ్మెల్యే అయితే మాకేదో పైరవి చేసి పెడతారని కాదు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం హిందుత్వ అభ్యర్థిని గెలిపించాలి. అంటే రఘునందన్ రావు చూడరు, వాళ్ళు ఈటల రాజేందర్ చూడరు. హుజరాబాద్లో ఈటలందరూ గెలిస్తే ఈటలందరూ ఏమనుకున్నాడు, ఇదంతా నా బలం వల్ల గెలిచాడని. నిజమే కావచ్చు, కాదని నేను అన్నాను. ఎందుకంటే అంతకుముందు రఘునందన్ రావు విషయంలో కన్నా ఈటలందరి విషయంలో కొంత నిజం. ఎందుకంటే అంతకుముందు బీజేపీకి వచ్చిన ఓటింగ్ ఏంది, ఇప్పుడు ఏంటి అని. కానీ ఏం జరిగింది, ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అందువల్ల ఒక నాయకుడు తన వల్లనే గెలుపొచ్చింది అని పార్టీని అనుకుంటే పొరపాటుది. ఎందుకంటే మన గెలుపు వెనకాల మన పలుకుబడే ఉండదు. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను, నాగేశ్వర్ ఏదో టీవీలో వచ్చి పాపులర్ కనుక గెలిచాడని నేను భ్రమపడితే తప్పది. అనేక ప్రజా సంఘాలు నా నుంచి ఏమీ ఆశించకుండా, అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు రెయిన్బౌలు నా కోసం కష్టపడితే నేను గెలిచాను. ఇదేదో నా గొప్పతనం కూడా పొరపాటు. నా నుంచి ఏమీ ఆశించకుండా, అఫ్కోర్స్ నా ఇమేజ్ ఉపయోగపడచ్చు, కానీ అది నా వల్లనే గెలిచింది, నా పలుకుబడే అని నేను భ్రమపడితే అది న్యాయం కాదు కదా. వాళ్ళందరూ కష్టపడకపోతే నేను గెలిచినా, రోజుల తరబడి ఏది ఆశించుకుని లీవ్లు పెట్టి పనిచేశారు, వాళ్ళ స్కూటర్లో వాళ్ళే పెట్రోల్ పోసుకొని పనిచేశారు. అలాంటి గొప్ప త్యాగాల వల్ల ఒక ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచాను. వాళ్ళంతా అన్సంగ్ ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అందులో కొంతమంది నాకు కూడా తెలియదు ఇప్పటికీ. అలా తెలియకుండా ఆ సంఘాల కొరకు నాగేశ్వర అనేవాడు గెలవాలని వాళ్ళు త్యాగాలు చేశారు. అందువల్ల బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు అర్థం చేసుకున్న అంశం ఇదే, అయ్యా మీ పలుకుబడి వల్లనే మీరు గెలవడం లేదు, మీకోసం సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ సంఘాల కార్యకర్తలు ఏది ఆశించకుండా త్యాగం చేసి కృషి చేయడం వల్ల గెలుస్తున్నారు. వీళ్ళు అది మర్చిపోయి మా వల్లనే అంతా జరుగుతోంది, మేమే బీజేపీ నడిపిస్తున్నాం అనే భావనలో ఉంటే బీజేపీలో నిజాయితీగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ కడుపు మండకుంటుంటుందా? జరుగుతున్నది అదే. మీరు అడగండి, వీళ్ళు ఎవరినైనా బీజేపీలో ఉన్న గోలంతా ఇదే.
ఎందుకంటే నిజాయితీగా పార్టీ సిద్ధాంతాల కొరకు పనిచేసిన వాళ్ళు వేరు, వాళ్ళు ఏమి చెప్పుకోలేదు, వీళ్ళు ఎక్కువ చెప్పుకుంటున్నారు. వీళ్ళే దేశం కోసం ధర్మం కోసం ఉన్నట్లు, వీళ్ళు తమ పదవుల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ పోతారో కూడా తెలియదు. అందువల్ల ఈ గ్యాప్ బిట్వీన్ ది కమిట్మెంట్ అండ్ అపార్చునిజం ఇది ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తుంది. రైట్, శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే అంశం మీద తెలంగాణ రాజకీయం అంతా నడుస్తోంది.